అప్పటికప్పుడు షాపింగ్‌కెళ్దామని అయితే ప్లాన్ చేసుకుని బస్సు 10 నిమిషాల్లో వస్తుందనగా అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ ఎంత స్పీడ్‌గా వచ్చినా ఒక్క నిమిషం లేట్‌లో అయితే బస్సెళ్ళిపోయింది. హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. బయట ఈ చలిగాలికి, చిన్నగా పడే వర్షానికి అయితే బాగా చలిగా ఉంటుంది గదా! సో, టైం చూసుకొని మరి ఎగ్జాక్ట్‌గా వస్తామనమాట. ఇక్కడ బసెస్ కూడా టైమ్ టు టైమ్ ఉంటాయి. సో, 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంకా 10-15 మినిట్స్‌కి అయితే నెక్స్ట్ బస్ వస్తుంది. ఇంకా ఈ గ్యాప్‌లో అయితే వచ్చే పోయే కార్స్‌ని చూపించుకుంటూ ఇంకా లాస్ట్‌లో జున్నునైతే నంబర్స్ కౌంట్ చేయమన్నాము. ఎగ్జాక్ట్‌గా 10 లెక్క పెట్టేసరికయితే బస్సొచ్చేసింది. ఇంక బస్సెక్కిన వెంటనే అయితే నలుగురం ఒక చోటే కూర్చుంటాము. ఎప్పుడూ ఒక ప్లేస్‌లోనే కూర్చుంటాము. అయితే ఇక్కడ అభిగాడిని చూస్తున్నారా? నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా? లేదు, తను లేచే ఉన్నాడు. కానీ పాపం భయమేసి అలానే సైలెంట్‌గా పడుకుని చూస్తున్నాడనమాట చిన్న చిన్నగా. ఎందుకంటే అప్పటి వరకు మా వారు నా పక్కనే ఉన్నారు. ఒక పెద్దావిడొచ్చిందనమాట. అయితే బస్ కొంచెం ఖాళీ లేదనమాట. సో, జున్నుని తీసుకొని తినైతే వెనక కూర్చున్నారు. అయితే నా పక్కనొచ్చి ఒక కొత్త పర్సన్ అయితే కూర్చున్నారు కదా! అది గాక తినతో మాట్లాడారనమాట అభితో. ఇప్పుడేంటంటే అభికి కొత్త మనుషుల్ని చూస్తే చాలా భయమనమాట. ఎవ్వరి దగ్గరికి వెళ్ళడు. రోజు మాతోనే ఉంటాడు గాబట్టి కొంచెం మేమే అలవాటు. ఇంకా ఎవరో కొత్త ఆవిడ తన ఎదురుగానే కూర్చుంది. నా దగ్గరకొద్దామంటే నా పక్కనే ఉంది. అలాగని చెప్పేసి పాపం అలానే వెనక్కి పడుకుని చిన్న చిన్నగా చూస్తున్నాడు. చిన్న చిన్నగా గుటకలేస్తున్నాడు. అయ్యో! అనిపించింది. తీసుకుందామా అనుకుంటే నేనెత్తుకుంటే ఇంకా ఏడుస్తాడు. ఎందుకంటే పక్కనే ఉంది గదా తను. ఇంకా అలానే అయితే నిద్రపోయాడు క్యూట్‌గా. ఇంక మేము సిటీ సెంటర్‌లో అయితే దిగిపోయాము. కొంచెం దూరం నడిచి కూడా వచ్చేసాము. మొత్తం షూట్ చేయడం అయితే అవ్వదనమాట పిల్లలతో. ఇదొచ్చేసి లీఫీ వ్యాలీ రివర్. ఇదే స్పెషల్ అట్రాక్షన్ అనమాట సిటీ సెంటర్‌కి. ఎన్ని బ్రిడ్జెస్ ఉంటాయో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. చూస్తున్నారా? ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే చాలా ఉంటాయి. అసల వ్యూ అయితే చాలా బావుంటుంది. ఇక్కడ ఎక్కువగా అయితే సీగల్స్ ఉంటాయన్నమాట, బర్డ్స్. ఇంకా ఈ సిటీ సెంటర్ అయితే డబ్లిన్‌లో మెయిన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నార్మల్ టైమ్‌లోనే ఫుల్ క్రౌడ్ ఉంటదన్నమాట. ఇంకా ఫెస్టివల్ టైమ్‌లో అంటే క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ ఇలాంటి టైమ్‌లో అయితే అస్సలు ఖాళీ ఉండవు షాప్స్ కానీ, రోడ్స్ కానీ. ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ట్రామ్స్ అనమాట. ఇంకా డబుల్ డెక్కర్ బసెస్ ఇక్కడ ఎక్కువుంటాయి. అండ్ ఈ ట్రామ్స్ కూడా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. చాలా బావుంటాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్, ఇండియన్ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఒక చోటే ఉంటాయి. అండ్ ఐటీ కంపెనీస్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఇంకా మేము మాల్‌కైతే వచ్చేసాము. నేనైతే కొంత షాపింగ్ అయితే చేశాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇక్కడ మీకు మొత్తం నేను రికార్డ్ చేసి వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ అసలు ఖాళీయే లేదు. ఎక్కడికక్కడ చాలా రష్‌గా ఉంది. నెక్స్ట్ క్రిస్మస్ ఉంది గదా! సో, చాలా మందొచ్చారనమాట. అందులోను వీకెండ్ కదా! ఎక్కడికక్కడ ఫుల్లుగా స్టాక్ అయితే పెట్టేశారు. ఇదంతా వుమెన్స్‌దనమాట ఈ ఫ్లోరు. ఇంక మాకు ఇద్దరు పిల్లలతో అయితే అయిపోతుంది. ఇక్కడ మాకు కావాల్సినయి తీసుకొని ఇంకా మెన్స్ ఫ్లోర్‌కయితే వెళ్ళిపోయాము. ఎక్కడ ఫ్రీగా ఉన్నా మమ్మల్నయితే మా పిల్లలు ఫ్రీగా ఉంచరు కదా! ఈ చిన్నోడొచ్చేసి టేబుల్ మీదకి ఎక్కుతున్నాడు. మళ్ళీ దించమంటున్నాడు. ఇలా ఎక్కుతూ, దిగుతూ ఉంటున్నాడనమాట. ఇంక పైకెక్కేసి ఏదో సాధించినట్టు హాయ్ చెప్పుకుంటూ నవ్వుతున్నాడు. తనేదన్నా చేయమన్నది మేము చేయకపోతే గనక ఎలాగైనా సాధించేస్తాడు. అంత కష్టపడి ఆ టేబుల్ అయితే ఎక్కేశాడు. ఈటొచ్చేసి ఇప్పుడు ఆ జంపింగ్‌లి జున్ను గూడా చేయాలి. నన్ను దించుతారా లేదా అని చెప్పేసి ఇక్కడ అరుస్తున్నాడనమాట. ఇక వీడిని గూడా దించిన తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, అరుసుకుంటారు, ఏడుస్తారు. ఇంక ఇదే మా పని. పిల్లలతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. అది ఇద్దరే వస్తే అస్సల కుదరదనమాట. ఇంకా మాకైతే ఇలానే ఉంటుంది. సో, ఎక్కువ శాతం నేను తన్నే వెళ్లి తీసుకొచ్చేయమంటాను. ఇంకేమన్నా ఎక్కువ తీసుకోవాల్సినవి ఉంటే గనక అప్పుడు నేను కూడా వెళ్తాననమాట. ఇంకా స్పీడ్‌గా అయితే మా షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా ఈ రోడ్డు మీద వస్తున్నారు గదా! అస్సలు ఖాళీయే ఉండదు. ఇప్పుడు కొంచెం తక్కువున్నారు. అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు. అలా ఉంటుంది. ఇంకింతకుముందు నేనొచ్చినప్పుడైతే ఎక్కడో ఒక షాప్‌లాగా ఉండేదనమాట ఇలా చిన్న చిన్నవి. కానీ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది గదా! సో, చాలా పెట్టారు. నిజంగా ఇంత చలిలో అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంతేలే, మనకైతే ఎండల్లో కష్టపడతారు. ఇక్కడ చలిలో కష్టపడతారు. ఇక్కడైతే పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారని చెప్పేసి అభిని దించాననమాట. అయితే అభి భయపడి ఇంకా దిగట్లేదు. ఆ టైంకయితే జున్ను నిద్రపోయాడు. లేకపోతే జున్ను బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇంక దగ్గరలోనే ఇండియన్ షాప్ ఉందనమాట. ఇంక అక్కడికి వెళ్ళాము. ఇది కాదు.
ఇండియన్ షాప్ అంటే మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. ఇదే అన్నమాట. ఇక్కడ అన్ని ఇండియన్ షాప్స్ అయితే బయటకి చూడ్డానికి చిన్నగా ఉంటాయి. లోపలికెళ్తే ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడైతే మేము కౌజు పిట్టని తీసుకున్నాము. ఎప్పటినుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇంక ఇవాళ వచ్చాం గదా అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ మీట్ ఉంది గదా! అసలు ఏంటో కూడా అర్థం కాదు నాకు. అన్ని రకాలుగా కట్ చేసి పెట్టారు. ఇంకా సీ ఫుడ్ అయితే ఈ 3 కనిపించాయి నాకు. కానీ ఫ్రోజన్‌లో అయితే చాలా రకాలుంటాయి. మేమైతే ఆ కౌజు పిట్టను అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్నంటే కొన్ని సరుకులైతే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంకా బస్ స్టాప్‌కొచ్చే దారిలో అయితే ఇది బ్యూటిఫుల్‌గా కనిపించిందనమాట. చాలా బావుంది. క్రిస్మస్ ట్రీ పెట్టారా ఎంత లైటింగుంది. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఒక స్టార్ షేప్‌లో అయితే పిక్స్ తీసుకోవడానికైతే ఇలా పెట్టారు. ఇంకా తర్వాత ఇది చూసైతే నేను షాక్ అయ్యాననమాట. ఎప్పుడో నేను ఇన్‌స్టాలోనో ఎక్కడో చూసాను. వేరే కంట్రీలో వాళ్ళకి మనం హాయ్ చెప్పొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మనకి హాయ్ చెప్తారు. మనం వాళ్ళకి కనిపిస్తాము. వాళ్ళు మనకు కనిపిస్తారు. చూస్తున్నారా అందరూ హాయ్ చెప్పుకుంటున్నారు. ఇదైతే ఎప్పుడో చూసాను. అది సడెన్‌గా గుర్తొచ్చింది నాకు. చాలా అనిపించింది. ఆ పైన ఫ్లాగ్ చేంజ్ అవుతుందనమాట. ఏ కంట్రీయో అని మనం చూసుకోవచ్చు. ఇంకా మేము తినటానికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే మా ఇద్దరు పిల్లలతో వాళ్ళు తినరు, మమ్మల్ని తిననివ్వరు. అలా చేసేస్తారు. ఇంకా ఇంటికెళ్ళి వంట చేసుకొని లేట్ అవుతుంది. కొంచెం టైర్డ్ అయిపోయామని జెప్పేసి తను పార్సెల్ ఏమన్నా తెస్తానని జెప్పేసి వెళ్లారు. తనొచ్చే వరకు అయితే నేనింక పిల్లల్ని తీసుకొని అక్కడే వెయిట్ చేశాను. ఇంక తనొచ్చిన తర్వాత ఇంకా బస్ స్టాప్‌కయితే వెళ్ళిపోయాము. ఇంకా మా బస్సొచ్చేసింది. ఇంకా బస్ దిగే టయానికైతే చాలా అలిసిపోయాము. నార్మల్‌గా అయితే మాకు దగ్గరలోనే స్క్వేర్ అని ఉంటుంది. అక్కడికే వెళ్తాము. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్‌లో అయితే జర్నీ ఉంటుంది. అంత టైర్డ్ అయినట్టు కూడా అనిపియదనమాట. కానీ సిటీ సెంటర్ ఏంటంటే 1 అవర్ జర్నీ పడుతుంది. తర్వాత నడవాల్సిన అవసరం గూడా ఉంటుంది. సో, కొంచెం టైర్డ్ అవుతామనమాట. ఇంకెలానో మార్నింగ్ 10:30కి అయితే ఎళ్ళిపోయి ఈవినింగ్ 4కి అయితే వచ్చేసాము ఇంటికి. ఇంకా ఇదే ఇవాల్టి వీడియో. మీకు కౌజు పిట్ట కర్రీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.